సిటీ న్యూస్ కి స్వాగతం. ఆదివారం సదాశివపేట్ పట్టణంలోని శ్రీరామ కళామందిరం ఆలయంలో పూజలు నిర్వహించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను పట్టణంలో వితరణ కార్యక్రమం చేపట్టారు. శ్రీరామనామ సంకీర్తనలు చేస్తూ పట్టణ పూర వీధుల గుండా ర్యాలీగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో ఆలయ నిర్మాణం హిందువులకు ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. అయోధ్య శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇంటింటికి అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని శ్రీరామ కళామందిరం ఆలయంలో పూజలు నిర్వహించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను పట్టణంలో వితరణ కార్యక్రమం చేపట్టారు. శ్రీరామ నామ సంకీర్తనలు చేస్తూ పట్టణపుర వీధుల గుండా ర్యాలీగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో ఆలయ నిర్మాణం హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. అక్షింతల ఊరేగింపు కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు గడప గడపకు అయోధ్య పూజిత అక్షింతల వితరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణపుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, పటనమన్నా రామ अरे बंद कर दो मला
ఇప్పుడు ఎక్కడైతే తాత్కాలిక మందిరం ఉన్నాడో ఆ యొక్క మందిరం లోపల అందరూ అక్షతల పూజ చేసి అక్షతలను పంపించారు. అక్షతలు భాగ్యనగర్ రావడం జరిగింది. భాగ్యనగర్ నుంచి మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. జిల్లా కేంద్రం నుంచి మన సాల్స్పేట్ నగరానికి రావడం జరిగింది. ఈ యొక్క అక్షతలను అన్ని గ్రామాలకు వెళ్ళాలి. అన్ని గ్రామాల లోపల అన్ని కుటుంబాలకు వెళ్ళాలి. అన్ని కుటుంబాలు ఉన్న వాళ్ళు ఈ యొక్క అక్షతలు స్వీకరించాలి. ఒక ఆలోచన ఏంటంటే మన అన్ని గ్రామాల నుంచి ఆ రోజు 11 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు అందరికీ డబ్బులు కలిసి అయ్యేకి పంపించాం. ఆ యొక్క డబ్బులతోటే మందిర నిర్మాణం జరిగింది. ఒకరోజు దేశంలో మొత్తం రామసేవ చేశారు, రామసేవ పూజ చేశారు. ఆ శిలను అక్కడ ఎదురులో గుడిలో ప్రతిష్ట అక్కడ పెట్టారు. కాబట్టి మనకి ఏం పని చేసినా రాముని యొక్క కార్యక్రమం కింది స్థాయిలో రావాలి. ప్రతి వాళ్ళు భాగస్వామ్యం లేదు. అందరి కలుపుదాం, హిందూ వాళ్ళు అందరు కలవాలి, అందరు రావాలి. అందరి యొక్క కార్యక్రమం జరిగేదని చూడాలి. అందరినీ కోరుకుంటున్నా. అందరికి జై శ్రీరామ్. అదే విధంగా ఈ కార్యక్రమం అంతా అయిపోతుంది. సాయంత్రం మనమందరము మన ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలి. అది నెయ్యితో వెలిగిస్తామా, నూనెతో వెలిగిస్తామా, అది మన ఇష్టం, మన భక్తి. అదేవిధంగా మన ఇంటికి అలంకారం చేసుకోవచ్చు. మన ఊర్లో మామిడి కొమ్మల పూర్ణాలు కట్టాలి. మన ఊళ్ళో మన కాషాయ జగలు కట్టాలి, కాషాయ పూర్ణాలు కట్టాలి. ఒక భవ్యమైన హిందూ పండుగ మనం ఆ రోజు జరుపుకోవాలి. భవ్యమైన మందిరం నిర్మిస్తున్నాం కాబట్టి గొప్పైన పండుగ జరుపుకొని మనము మళ్ళీ ఇలాంటి అవకాశం మనకి రానే రాదు. ఇదే లాస్ట్ పండుగ భవ్యమైన మందిరం గురించి. కాబట్టి ఎంతో సంతోషంగా మనతో పాటు అనేక మంది విషయాలు చెప్పాలి. అందరినీ భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత మన పని. కాబట్టి ఆ విధంగా చేస్తూ ముందుకు చెప్పేసి ఆశిస్తున్నా. అందరికీ జై శ్రీరామ్.